నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అటు అగ్రరాజ్యం ఆధిపత్యం, ఇటు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పొరుగు దేశం తీరు చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తోంది. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. సొంత దేశంలో క్రీడాకారులకు కనీసం హోటల్ రూమ్ బుక్ చేయలేని స్థితిలో ఉండి అంతర్జాతీయ వేదికలపై మ్యాప్ల గురించి కొట్లాడటం విడ్డూరంగా ఉంది. భారత్ అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం వెనుక అసలు కథ ఏంటి? అమెరికా వేసిన మ్యాప్ పాకిస్తాన్ వెన్నులో వణుకు ఎందుకు పుట్టించింది? ముందు వెనక చూడని ముందడుగు ఎప్పటికైనా ముప్పే. కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో మాత్రం అవసరానికి తగ్గట్టుగా అడుగులు వేయటం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. ఉండమ్మా బొట్టు పెడతా అన్నట్టుగా భారత్తో భారీ వాణిజ్య ఒప్పందం చేసుకుని ఆపై పాకిస్తాన్ ఏడుపు చూసి మ్యాప్ను మార్చిన వైనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారత్ అమెరికా సంబంధాల్లో ఇదొక చారిత్రాత్మక ఘట్టం. సుమారు ఏడాది కాలంగా సాగుతున్న సుదీర్ఘ చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రెండు దేశాల మధ్య ఒక సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి ముందు అమెరికా తన పట్టు విడుపులను ప్రదర్శించింది. గతంలో భారత్పై విధించిన భారీ టారిఫ్లను ఏకంగా 50% నుంచి 18% తగ్గించింది. ఇది భారత్ ఎగుమతిదారులకు ఊపిరిపోసే నిర్ణయం. ఈ టారిఫ్ తగ్గింపు అనంతరం ఉభయ దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదిరిన ఆనందంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలను పంచుకున్నారు. అయితే ఆ పోస్టులో ఆయన జత చేసిన భారత మ్యాప్ అసలైన సంచలనానికి తెరలేపింది. ఆ మ్యాప్లో కశ్మీర్ పూర్తి భాగం భారత్లో ఉన్నట్లుగా చూపించడంతో భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత్ యొక్క సమగ్రతను అమెరికా గుర్తించినట్లు భావించారు. అమెరికా పోస్టు చేసిన మ్యాప్ చూడగానే పాకిస్తాన్కు దిక్కుతోచలేదు. తమ ఉనికే ప్రమాదం వచ్చిందని భావించిన పాక్ పాలకులు వెంటనే రంగంలోకి దిగారు. అడగనిదే అమ్మైనా పెట్టదు అనుకున్నారో ఏమో కానీ వారం రోజుల పాటు అమెరికా దౌత్య కార్యాలయాల చుట్టూ తిరిగారు. అంతర్జాతీయ స్థాయిలో తమ నిరసనను వ్యక్తం చేస్తూ మ్యాప్ను మార్చాలని అమెరికా కాళ్లు పట్టుకున్నంత పని చేశారు. పాకిస్తాన్ ఒత్తిడికి లొంగిపోయిన అగ్రరాజ్యం వారం రోజుల తర్వాత ఆ మ్యాప్లో మార్పులు చేసింది. వివాదాస్పద ప్రాంతాలను మళ్లీ వేరుగా చూపిస్తూ సవరించిన మ్యాప్ను ఉంచింది. ఇది అమెరికా యొక్క ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. ఒకవైపు భారత్తో $1 బిలియన్ వ్యాపారం చేస్తూనే మరోవైపు పాకిస్తాన్ను బుజ్జగించే ప్రయత్నం చేయడం అమెరికా అవకాశవాద రాజకీయాలకు అద్దం పడుతోంది. కంచలేని చేనుకు కాపలా ఉండదు, కానీ నిబద్ధత ఉన్న దేశానికి ప్రపంచమే అండగా ఉంటుంది అన్న సామెత ఈ సందర్భానికి అతికినట్లు సరిపోతుంది. 1947లో జమ్మూ కాశ్మీర్ పాలకుడు మహారాజు హరిసింగ్ భారత్తో కుదుర్చుకున్న ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్స్ ప్రకారం ఏవైతే సరిహద్దులు ఉన్నాయో వాటన్నిటినీ అమెరికా ఈ మ్యాప్ ద్వారా ధృవీకరించినట్లయింది. అమెరికా లాంటి అగ్రరాజ్యం తన అధికార వేదికపై ఇలాంటి మ్యాప్ను పోస్టు చేయడం పాకిస్తాన్ నాయకులకు మింగుడు పడటం లేదు. దశాబ్దాలుగా పీఓకే విషయంలో పాక్ చేస్తున్న వాదనను అమెరికా పరోక్షంగా తోసిపుచ్చింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై రచ్చ చేయాలనుకునే పాక్ ప్రయత్నాలకు ఇది గట్టి దెబ్బ. ఆక్సాయ్ చిన్ను కూడా భారత్లో భాగంగా చూపడం ద్వారా చైనా కూడా అమెరికా ఒక బలమైన సంకేతాన్ని పంపింది. ఒకవైపు అంతర్గత ఆర్థిక సంక్షోభం, మరోవైపు దౌత్యపరంగా భారత్కు పెరుగుతున్న బలం వెరసి పాక్ నాయకత్వంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ వేదికపై మ్యాపుల రాజకీయం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాస్పద ప్రాంతాల విషయంలో అమెరికా వంటి అగ్రరాజ్యాలు తీసుకునే నిర్ణయాలు ప్రకంపనలు సృష్టిస్తుంటాయి. తాజాగా పీఓకే విషయంలో అమెరికా వేసిన ఒక అడుగు, ఆ తర్వాత పాకిస్తాన్ పడ్డ ఆరాటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అమెరికా ప్రభుత్వ సంస్థలు లేదా రాయబార కార్యాలయాలు సోషల్ మీడియాలో పోస్టు చేసే మ్యాప్లు చాలా కీలకం. పొరపాటున ఒక గీత అటూ ఇటూ అయినా అది దౌత్యపరమైన యుద్ధానికి దారితీస్తుంది. ఇటీవల అమెరికా అధికారిక విభాగాలు విడుదల చేసిన ఒక మ్యాప్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ను పాకిస్తాన్లో భాగంగా చూపించలేదు.
ఇది చూసిన వెంటనే పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మ్యాప్ బయటకు రాగానే పాక్ విదేశీ వ్యవహారాల శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా ఉన్నతాధికారి తాహీర్ అంద్రబీ రంగంలోకి దిగారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, పాకిస్తాన్కు కాశ్మీర్ అంశం అనేది కేవలం భూభాగం కాదు, వారి ఉనికికి సంబంధించిన ప్రశ్న. అక్కడ జరిగిన పరిణామాలు చూస్తుంటే మునగలేక ముంత చేయి పట్టుకున్నట్టు ఉంది పాక్ తీరు. తాహీర్ అంద్రబీ అమెరికా దౌత్యవేత్తలను సంప్రదించిన తీరు చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థనలు, విన్నపాలు, చివరకు బతిమిలాడటం వరకు వెళ్లారు. పీఓకే ప్రస్తుతం మా పరిధిలో ఉంది, మ్యాప్లో అలా చూపకపోతే అంతర్జాతీయంగా మా పరువు పోతుంది అని వేడుకున్నారు. ఒక దేశ ప్రతినిధిగా కన్నా ఒక బాధితుడిగా ఆయన అమెరికా ముందు మోకరిల్లినంత పని చేశారని సమాచారం. పాక్ అభ్యర్థనపై అమెరికా వెంటనే స్పందించలేదు. ఆ వారం రోజులు పాక్ సర్కార్కు నిద్రలేని రాత్రులు గడిచాయి. ఒకవేళ అమెరికా తన మ్యాప్ను మార్చకపోతే ప్రపంచ దేశాలన్నీ అదే బాటపడతాయని, అప్పుడు పీఓకేపై తమ పట్టు కోల్పోతామని వారు భయపడ్డారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్కు ఈ మ్యాప్ తలనొప్పి పెద్ద శాపంగా మారింది. మ్యాప్ పోస్ట్ అవగానే పాకిస్తాన్ అధికారి తాహీర్ అంద్రబీ అమెరికాను సంప్రదించారు. బతిమిలాడి కాళ్లు పట్టుకుని దండం పెట్టి పీఓకే తమ ఆధీనంలో ఉందని, మ్యాప్ మార్చాలని వేడుకున్నారు. చివరకు వారం రోజుల నిరీక్షణ తర్వాత అమెరికా వివాదాస్పద పోస్ట్ను తొలగించింది. పాకిస్తాన్ అభ్యర్థనను మన్నిస్తూ ప్రస్తుత నియంత్రణ రేఖ ఆధారంగా మ్యాప్ను సవరించింది. దీంతో తాహీర్ అంద్రబీ మరియు పాక్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నాయి. బతికి ఉంటే బలుసాకు తిని బతకొచ్చు అన్న చందంగా ప్రస్తుతం ఆ ప్రమాదం తప్పిందని వారు సంతోషిస్తున్నారు. అమెరికా భారత్తో పాత మ్యాప్ను కొనసాగిస్తూ పాకిస్తాన్ వైపు కశ్మీర్ను విభజిత ప్రాంతంగా, పీఓకేను డాటెడ్ లైన్తో చూపించింది. యూరప్, అంతర్జాతీయ సంస్థలు కూడా ఇలాంటి ద్వంద్వ చిత్రణలు పాటిస్తున్నాయి. ఇది దౌత్య బ్యాలెన్సింగ్ ను సూచిస్తుంది. అమెరికా మాత్రమే కాదు, యూరోపియన్ దేశాలు మరియు పలు అంతర్జాతీయ సంస్థలు కూడా బ్యాలెన్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయి. ఒకవైపు భారత్తో భారీ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూనే మరోవైపు పాకిస్తాన్ను దూరం చేసుకోలేక మ్యాపుల విషయంలో మార్పులు చేస్తుంటాయి. కానీ వాస్తవాలు ఎప్పుడూ మారవు. స్థానిక సమస్యలను గాలికొదిలేసి ఉనికిలేని అంశాలపై పాకిస్తాన్ ఆందోళన చెందటం ఆ దేశ పతనానికి సంకేతంగా కనిపిస్తోంది. దేశం ఆకలితో అలమటిస్తున్నా, క్రీడాకారులు రోడ్డున పడినా పాకిస్తాన్ దృష్టి మాత్రం ఎప్పుడూ కశ్మీర్ పైనే ఉంటుంది. అగ్రరాజ్యం అమెరికా కూడా తన లాభం ఎక్కడ ఉంటే అక్కడ మ్యాపులు మారుస్తూ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తోంది. మరి ఈ మ్యాప్ రాజకీయం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.